జయ జగదీశా హరి. హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? యాక్చువల్గా నేను వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. కొంచెం బిజీ వర్క్లో ఉండి తీయలేకపోతున్నాను. అండ్ మేము వచ్చేసి ఈరోజు ఒక పురాతనమైన టెంపుల్కి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. అది మీకు చూపించాలనిపించింది యాక్చువల్గా. సో అందుకే నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ జర్నీ. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూసేద్దాం టెంపుల్. అండ్ ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేము ఈ టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళేది పర్వతగిరి అండి. అండ్ అందులో మేము 2 టెంపుల్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను 2 టెంపుల్స్ కవర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మేము వచ్చేసి హన్మకొండ నుంచి బయలుదేరుతున్నాము. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, లైక్ నక్కలపల్లి అండ్ తీగరాజపల్లి, సోమవారం. ఊరు పేరే సోమవారం అంట. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ కల్లెడ. ఈ ఊర్లోనే మనకి కొలను వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. కొలను మధ్యలో వెంకటేశ్వర స్వామి. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుందో. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూడాలని. సో పదండి ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, వీఆర్ ఎంటరింగ్ టు ద టెంపుల్. కొలను వెంకటేశ్వర స్వామి దేవస్థానము. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్ ఎంట్రన్స్. చూడండి, చాలా బాగుంది. చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి దేవాలయం కల్లెడ. ఇక్కడ దాని మీద రాసి పెట్టారు, చెక్కి, దేవాలయం చరిత్ర అనుకుంటా, మనం చదువుకోవచ్చు అక్కడ. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ యాగశాల అనుకుంటా. ఇక్కడ ఒక బకెట్లో వాటర్ పెట్టారు కాలు కడుక్కోవడానికి. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఒకటి చాలా బాగుంది, ఒక రావి చెట్టు. చూడండి, ఇది మొత్తం టెంపుల్. గజస్తంభం, కానీ మొత్తం తులసి చెట్లు మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయండి. మొత్తం తులసి చెట్లు. ఇదే గజస్తంభం. దర్శనం చేసుకోండి గజస్తంభంని. కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా. మేఘమంచులా దాటేసా సంద్ర గర్భముని దేశా. నేను కూడా దర్శనం చేసుకుంటున్నాను, మీరు కూడా నాతో పాటే వచ్చేసేయండి. యాక్చువల్గా నేను ఇది సింగిల్గా షూట్ చేద్దాం అనుకున్నా. అంటే ఓన్లీ టెంపులే, కానీ నాతో పాటు మీరు కూడా వచ్చినట్టు ఉంటుంది కదా. అంటే ఇలా వెళ్తున్నాను, ఇలా ఇక్కడ ఏముంటుందని మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి ఇలా వీడియో తీసానండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అండ్ అంటే గుడి ఆపోజిట్లో. ఇది మొత్తం కొలను. చాలా అంటే చాలా తాబేళ్ళు ఉన్నాయండి. తాబేళ్ళు, చేపలు మొత్తం. ఈ కొలను మొత్తం ఇలా రౌండ్గా ఫుల్ తాబేళ్ళు, చేపలు. అవి కొంచెం అడుగు సౌండ్ వస్తే చాలు కథం లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇక. చాలా, అసలు నాకు తెలిసి ఒక 300 అలా ఉంటాయేమో అనిపించింది. ఇట్లా సౌండ్ రాగానే కథం వెళ్ళిపోతున్నాయి. చేపలు కూడా ఉన్నాయండి. అసలు ఈ టెంపుల్ దగ్గర ఎవ్వరు లేరు. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాలా అవతారాలు ఉన్నాయండి. మీరు రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహ మూవీ చూసారా? నేనైతే చూసాను, ఫుల్ ఎంజాయ్ చేసా. చాలా బాగుంది అండి మూవీ అయితే, సూపర్ ఉంది. అలాగే ఇక్కడ ఒక్కొక్క అవతారం ఉంది. చూడండి, ఇక్కడ ఒక తాబేలు ఇప్పుడే అది పైనకి ఎక్కుతుంది. యాక్చువల్గా వీటి కోసమే పెట్టారు ఈ నిచ్చెన. చూడండి ఇలా అన్నీ పైనకి వచ్చి మనుషులు కనబడగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి. అండ్ మూవీకి వస్తే మాత్రం చాలా బాగుందండి. అందులో మనకి మత్స్యావతారం వచ్చింది, వరాహ రూపం అవతారం వచ్చింది, అండ్ నరసింహ అవతారం కూడా వచ్చింది. వాళ్ళు ఫర్దర్గా తీయబోయే మూవీస్ కూడా మత్స్యావతారం నుండి ప్రజెంట్ కల్కి అవతారం వరకు మనకు చూపెడతారంట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దట్ మూవీస్ అగైన్. అండ్ ఇది వచ్చేసి గోశాల అండి, చాలా బాగుంది. 2 ఆవులు అవుతున్నాయి ప్రజెంట్. డైలీ ఎన్ని ఆవులు ఉంటాయేమో తెలీదు, కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక సౌండ్ అనిపించింది. నేను భయపడ్డాను. ఫస్ట్ ఒక మనిషి అరిచినట్టు అనిపించిందండి. అక్కడ ఆవులు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కోనేరు. ఇలా మనం రౌండ్ తిరిగి వస్తున్నాం కదా గుడి చుట్టూ,
చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఈ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయండి. నేనైతే ఇలాంటి టెంపుల్ చూడాలంటే వేరే చోట్లకి వెళ్ళాలి కానీ మన దగ్గర ఉన్న సోర్సెస్ని మనం చూస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ చెట్టు వచ్చేసి నాకు కొంచెం ఎందుకో విచిత్రంగా కనబడ్డదండి. ఫస్ట్ ఇది నేను రోజ్ ఫ్లవర్ చెట్టు అనుకున్నా, కానీ దీని ఫ్లవర్స్ చాలా వెరైటీగా ఉన్నాయి అన్నట్టు. అంటే ఫ్లవర్స్ వేరేలాగా ఉన్నాయి, కానీ రోజ్ ఫ్లవర్ మొగ్గల్లాగానే ఉన్నాయి సేమ్. ఇవి పూస్తాయి కదా చూడండి, సేమ్ రోజ్ ఫ్లవర్ మొగ్గలాగానే ఉన్నాయి. ప్లాంట్ అయితే వెరైటీగా ఉంది, నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. వావ్! రోజ్ ఫ్లవర్ మొగ్గలాగా వచ్చేసి ఈ ఫ్లవర్ మాత్రం వేరే ఉంది. నేను అవన్నీ రోజే అనుకున్నా. నార్మల్గా రెడ్ రోజ్ ఉంటుంది కదా, అదే ప్లాంట్ అనుకున్నా. అమ్మ, ఓం నమో వెంకటేశాయ. పదండి గర్భగుడిలోకి. వావ్, ఎంత బాగుంది. ఇక్కడ మన విగ్రహాలు మత్స్యావతారం, తాబేలు అండ్ వారాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి వామన అవతారం. చూటి గర్భగుడిలో కూడా ఇంకొక ప్రదక్షిణం చేసేలాగా ప్లేస్ ఉంది. చాలా బాగుందండి. ఇది సేమ్ రామప్ప రాక్. ఇదండి, ఇంకా స్వామివారిని దర్శించుకున్నాం. ఇది చెప్పాను కదా అండి మీకు, లాకేజ్ ఉంది అని ప్రజెంట్. మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తారంట అయ్యగారు. అండ్ మేమైతే అక్కడ దర్శనం చేసుకున్నాము, కనీసం చూడడానికైనా ఉంది. వావ్, ఎంత బాగున్నాడండి స్వామి. అసలు చిన్న బుడ్డోడిలాగా ఉన్నాడు. ఆ కొలను మధ్యలో అడవి, చుట్టూ చెట్లు, కొలంలో తాబేలు, చేపలు, మధ్యలో స్వామి. ఎంతో పవిత్రమైన ప్లేస్ అండి. అసలు ఎంత స్వచ్ఛంగా, ఈ ట్రాఫిక్ సౌండ్, వెహికల్స్, పొల్యూషన్ ఏం లేదు. చాలా స్వచ్ఛంగా ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్. మస్ట్ విజిట్ దిస్ టెంపుల్ అండి. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయంట. అండ్ కొన్ని మూవీస్ కూడా తీశారంట ఇక్కడ ఈ టెంపుల్లో. ఇట్స్ క్లియర్లీ పర్వతగిరి, కల్లడ గ్రామం, శ్రీకొలను వెంకటేశ్వర స్వామి దేవస్థానము. చాలా బాగుంది. మీరు కూడా వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి. మన చిన్ని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడూ మీపై, నాపై, మనందరిపై ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ చూడండి బయట నుంచి ఒకసారి చూడండి. తాబేలు కనిపిస్తున్నాయా? మీకోసమే మళ్ళీ చూపెడుతున్నా బయట నుంచి. అండ్ మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోండి. మళ్ళీ మనం పర్వతాల శివాలయం టెంపుల్ చూడడానికి వెళ్దాం, ఓకేనా? చూడండి, ఇవి తెల్ల బాతులు, లైక్ వైట్ డక్స్, చిన్న చిన్న నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాయండి, మంచిగా అనిపించాయని షూట్ చేసాయి ఇవి కూడా. ఓకే, వీఆర్ గోయింగ్ టు అనదర్ టెంపుల్ నౌ. ఎస్, లెట్స్ గో. చూసారా ఈ చెరువు? చాలా బాగుంది. అండ్ ఇందులో తామర పువ్వులు ఉంటాయి కావచ్చు, తీసుకెళ్దాం టెంపుల్కి అనుకున్నాం ఒకవేళ దొరికితే, కానీ లేవు, ఓన్లీ ఆకులు మాత్రమే ఉన్నాయి ఇందులో. చాలా బాగుందండి చెరువు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుందంట. మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. పర్వతాల శివయ్య అని అంటారంట. అండ్ ఇది వచ్చేసి దొరలగడి అంటారంట. పూర్వకాలంలో ఇక్కడ దొరలు ఉండేవాళ్ళంట. సంథింగ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏమో సేవ్ చేసుకుంటూ ఉండేవారంట. ఈ హోల్స్లో నుంచి శత్రువులు ఎవరైనా వస్తున్నారా అని చూసేవాళ్ళంట. అండ్ మాకు రూట్ మిస్ అయిపోయిందండి. ఆ టెంపుల్ సైడ్ కాకుండా వేరే సైడ్ వెళ్ళాము. 8 కిలోమీటర్స్. అప్పటికే 4:30 అవుతుంది. 5కి ఏమో టెంపుల్ క్లోజ్ చేశారంట. మళ్ళీ ఫుల్ మబ్బు, క్లోజ్ చేస్తారేమో నా భయం. ఫైనల్లీ వెళ్తున్నాము. సేమ్ తిరుపతిలో ఘాట్ రోడ్ ఉన్నట్టు ఉందండి ఇది. మస్తు భయమైంది అసలు. వెనక తిరిగి చూస్తే మాత్రం మొత్తం చిన్న చిన్నగా కనబడుతున్నాయి చెట్లు. చూడండి, ఇదే టెంపుల్. చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ నుంచి మనకు చెట్లు ఇంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అంత పైనకి వచ్చాము. అంటే ఇంకా హైలైట్ ఏంటి అంటే, పైన ఇంకో టెంపుల్ ఉందంట. ఇంకా చాలా దూరం ఉంటుందట గుట్ట మీదకి వెళ్ళడము. అక్కడ కోనేరులో వాటర్ ఎప్పుడు ఉంటాయంట. చూడండి, స్వామివారిని మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా.
శ్రావణ మాసంలో స్వామివారిని చూడడం చాలా ఆనందంగా ఉందండి. అండ్ నాకైతే గుడి ఎక్కడ క్లోజ్ చేస్తారో అన్న భయం ఒక్కటే ఉండే. అండ్ ఫైనల్గా ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇక్కడ గుడి చూసుకునే అమ్మ ఒకరు ఉన్నారు, తన టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫైనల్గా దర్శనం కంప్లీటెడ్. ఇట్స్ 5:30. పైనకి వెళ్దాం అనుకున్నాము. నాకైతే పైనకి వెళ్ళాలని ఉండే, ఇంకా ఏముంది చూడాలని ఎగ్జైట్మెంట్. కానీ అప్పటికే 5:30 అయిపోయింది. అప్పటికే ఫుల్ మబ్బు ఉంది. అసలు వర్షం కొడితే ఏమనిపించదు కానీ ఉరుముతే మాత్రం నాకైతే ఫుల్ భయం వేస్తుందండి. ఫస్ట్ ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయినాము. చూడండి ఇక్కడ ఎలా ఉందో. దీని మీద నుంచి మేము పైకి వచ్చాము. అండ్ అంత పైనుంచి ఇంకా పైనకి ఇంకో టెంపుల్ ఉందంట, అక్కడ కోనేరు కూడా ఉంటుందంట. రియల్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ డైరెక్ట్ ఈ టెంపుల్కి వస్తాము. పైన కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయంట. మళ్ళీ అది ఈవినింగ్ టైమ్, అది కూడా కొంచెం భయం ఉండే, అక్కడ ఉన్న అమ్మ చెప్పారు. అండ్ వీఆర్ గోయింగ్ టు హోమ్ నవ్. ఫైనల్లీ 2 temples దర్శనం వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ తిను వచ్చేసి మా సిస్టర్. తన ఎక్స్పీరియన్స్ని కొంచెం షేర్ చేసుకోమందాం ఎలా ఉందో. సో ఓకే, మనం ఈ హిందూ ధర్మాన్ని మనమే ఇంకెక్కువ చేసుకోవాలి. సో అందరికీ షేర్ చేయండి. ఈ ఒక టెంపుల్ ఉందని చెప్పేసి చెప్పండి. మీరు కూడా వెళ్ళండి, ఒకసారి వచ్చి చూడండి. మేము వెళ్ళేటప్పుడు ఇదండి పరిస్థితి. ఎక్కడ వర్షం పడుతుందో అని ఒకటే భయం నాకైతే. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.